ఓం శ్రీ మాత్రే నమః. శ్యామలాదేవి ఇంత ప్రాముఖ్యత పొందడానికి కారణం ఎవరో తెలుసా? ఒక చదువురాని వ్యక్తి, మంత్రాలు శ్లోకాలు తెలియని వ్యక్తి. అతడే శ్రీ మహాకవి కాళిదాసు. మరి ఆయన ఏ పూజ చేశాడు, ఏ మంత్రాలు చదివాడు, అతడు ఎందుకు మహాకవి అయ్యాడు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటిదంటే, మన ముందు అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకొని అగరబత్తీలు ధూపదీపాలు ఏదో మనకు తోచిన వంటకం అమ్మవారికి నైవేద్యంగా సంతోషంగా పెట్టి కొబ్బరికాయలు కొన్ని పూలు పక్కన ఉంచుకోవాలి. ఇవేవి లేకపోతే మనకు అమ్మవారిచ్చిన మన యొక్క స్వరం, మన గొంతు, అదే అన్ని పూజా వస్తువులు అనుకొని అమ్మవారి గురించి ఉచ్చరిస్తే చాలు, జీవితాలు ధన్యమైపోతాయి. అయితే భక్తుడైనా కావచ్చు, సాధకుడైనా కావచ్చు, మనం ఎప్పుడూ సముద్రంలా విశాలంగా ఉండాలి, పర్వతంగా ఉన్నతంగా ఎదగాలి, బావిలో కప్పలాగా ఉండరాదు. దేనినైనా తమ ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది రాగి, ఇత్తడి, స్టీలు పాత్రలతో, పూజా పాత్రలతో దేవిని పూజిస్తారు. అయితే ఆ దేవి తత్వాన్ని తెలుసుకొని పూజిస్తే సాధన విజయవంతం అవుతుంది. ఇప్పుడు కాళిదాస వృత్తాంతం. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు విద్యలు అంటే చాలా ఇష్టం. తన కుమార్తెను కూడా విద్యావంతురాలుగా ఆయన తీర్చిదిద్దాడు. అటువంటి విద్యావంతురాలికి సరైన విద్యాధికుడైన వాడే పతిగా దొరకాలని కోరుకున్నాడు. ఆయన దగ్గర అనేక మంది పండితులు ఉండేవారు. విద్యలను ప్రేమించేవాడు కనుక పండితులను గౌరవించేవాడు. ఆ పండితులలో ఒక పండితునికి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనిపించింది. కానీ రాజుకు ఆ సంకల్పం లేదు. ఆ పండితుడు తన కోరికను రాజుకు చెప్పడానికి మొహమాట పడ్డాడు. ఒకరోజు రాజు ఆ పండితుడిని పిలిచి, నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను. మా అమ్మాయి వివాహానికి యోగ్యమైన వయస్సులో ఉంది. నువ్వు విద్యాధికుడవు కనుక విద్య కలిగిన వారే విద్యావంతుణ్ణి పోల్చగలరు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. నువ్వు మంచి విద్వాంసుని ఎంపిక చేసి నా కుమార్తెకు భర్తగా ఏర్పాటు చేయాలి అన్నాడు. ఆ పండితునికి ఇంకా బాధ కలిగింది. ఒక విధమైన ప్రతీకార వాంఛ కలిగింది. దానితో ఆయన పరమ మూర్ఖుడు ఎక్కడ దొరుకుతాడని వెతకడం మొదలుపెట్టాడు. అతనికి ఒక చోట చెట్టు కొమ్మ మీద కూర్చొని తాను కూర్చున్న కొమ్మని తానే గొడ్డలితో కొడుతున్న వాడిని చూశాడు. ఇంతకంటే మూర్ఖుడు ఎక్కడ దొరుకుతాడని భావించి వానిని కిందకు పిలిచి, నీకు పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు. వాడు సరే అనగానే కొన్ని షరతులు చెప్పాడు. నీకు మంచి వేషం వేసి అలంకరించి ఒక సభలోకి చక్కని పండితుని వలె తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను కూర్చోపెడతాను. నువ్వు మాత్రం మాట్లాడకుండా మౌనంగా కూర్చో. ఆ సభలో నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కొన్నింటికి నవ్వు, కొన్నింటికి ఏడువు, కొన్నింటికి ఏదో సైగలు చెయ్యి. నేను దానికి వ్యాఖ్యానం చేసి ఈయన మేధావి, మౌనంతోనే అన్ని చెప్తాడు అంటాను. రాజుకు నా మాట మీద నమ్మకం ఉంది కనుక వెంటనే తన కుమార్తెతో నీకు వివాహం చేస్తాడు అన్నాడు. రాజు ఆ పండితుడిని బాగా నమ్మాడు కనుక ఆయన తీసుకువచ్చిన అతడితో తన కుమార్తెకు వివాహం జరిపించాడు. రాజకుమార్తె పేరు విద్యావతి. ఆవిడ భర్త భోజనం చేసి హాయిగా నిద్రపోతున్నాడు. చక్కటి వెన్నెల రాత్రి, పైగా విద్వాంసుడైన భర్త. ఆవిడ అతడితో మంచి రసవంతమైన సాహితీ చర్చ చేయాలని అనుకుంది. వెళ్ళి అతన్ని లేపి, అస్తి కచ్చిత్ వాగ్ విశేష అని అడిగింది. అంటే ఏమైనా మాటలున్నాయా అని సంస్కృతంలో అర్థం. అస్తి లేదు, కస్తి లేదు, పోయి పడుకో అన్నాడు. అతనికి అస్తి కశ్చిత్ అర్థం కాలేదు. తనదైన భాషలో ఆమెను తూలనాడాడు. వెంటనే ఆవిడకు అనుమానం వచ్చి లే అన్నది. అతను భయపడుతూ లేచాడు. నువ్వు నిజంగా చదువుకున్నావా అని అడగగానే వణుకుతూ జరిగిన విషయం చెప్పాడు. ఆవిడ విద్వాంసరాలు కనుక అర్థం చేసుకుంది. నీకు నీ తల్లిదండ్రులు తెలుసా అని అడగగానే నా చిన్నప్పుడే వారు చనిపోయారని చెప్పాడు. ఆ రాత్రికి రాత్రి నీకు అమ్మను చూపిస్తానులే, బయలుదేరు అంది. అది ఉజ్జయిని అవంతిపురం సిద్ధక్షేత్రం. అక్కడ అమ్మవారు సిద్ధకాళి పేరుతో ఉంది. అరసిద్ధి అనే పేరుతో అష్టాదశ పీఠాలలో ఒకటి. జ్యోతిర్లింగం మహాకాలుడు. ఆవిడనే మహాకాళి అంటారు. ఆవిడే నీకు అమ్మ. అక్కడకు వెళ్ళు. ఒక విద్వాంసరాల్ని వివాహం చేసుకున్నావు. నీకు విద్య లేదు, విద్యనివ్వమని ప్రార్థించు అని చెప్పి అతని నాలుక మీద బీజాక్షరాలు రాసి పంపించింది. అతడు తిన్నగా అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఆవిడ ముందు ఏడవడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మ, నాకు చదువు సంధ్య లేదు, నువ్వు అనుగ్రహించాలి అన్నాడు. నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది నాయనా అంది అమ్మవారు.
అలాగే అనగానే అతడు ఇంకా ఏడ్చాడు. అప్పుడు తల్లి, నిన్ను ఇప్పటికిప్పుడే 7 సార్లు పుట్టి 7 సార్లు మరణించేటట్లు చేస్తాను అంది. జగన్మాత అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రసాదిస్తుంది. కాలాన్ని సంక్షేపం చేసి అనుభవాన్ని ఇవ్వగల ఒకానొక ప్రక్రియ ఈశ్వరునికే సాధ్యం. ఆ తల్లి తన అనుగ్రహంతో అప్పటికప్పుడు 7 జన్మలు పూర్తి అయ్యేలా చేసి దర్శనమిచ్చింది. ఆ దర్శనాన్ని అతడు పొందాడు. అది ఆశ్చర్యకరమైన దర్శనం. అతడికి కనబడింది ముందే వర్ణించాడు. ఆ తల్లి అతడికి తన స్వరూపాన్ని చూపిస్తూనే దానిని వర్ణించగలిగే శక్తిని ఇచ్చింది. అతడు చూసిన స్వరూపం ఎలా ఉందో దర్శిద్దాం. అది శక్తిపీఠమైన కాళీపీఠంలో జరిగింది. కేవలం దాసభావంతో అతడు అంత అనుగ్రహాన్ని పొందాడు. దాసభావం అంటే అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేడడం. అహంకారం ఉన్నంతకాలం ఏ జ్ఞానం రాదు. అహంకారం విడిచిపెడితేనే అనుగ్రహం లభిస్తుంది. కాళీదేవిని దాసభావంతో ఆశ్రయం పొందాడు కనుక కాళిదాసుకు ఆయన పేరు ప్రసిద్ధి చెందింది. ఆయన దర్శించిన స్వరూపం ఏది అంటే, అమ్మవారు ఏది చూడాలనుకున్నామో ఆ రూపం చూపించదు, ఏ రూపంలో అనుగ్రహించాలో ఆ రూపం చూపిస్తుంది. ఇతడు నన్ను విద్య కోసం ఆశ్రయించాడు కనుక నా విద్యా స్వరూపం చూపిస్తాను అనుకుంది. ఆ విద్యా స్వరూపమే శ్యామలాదేవి. కాళిదాసు శ్యామలాదేవి దర్శనం పొందాడు. వెంటనే అమ్మవారి పైన అమోఘమైన రచన చేశాడు. ఆ రచనే శ్యామలా దండకం. కొందరు పరిశోధకులు, చారిత్రకులు ఈ కథను అంగీకరించకపోవచ్చు, కానీ ఈ కథలో ఉన్న రసత్వం అమ్మవారి అనుభూతిని కలిగిస్తున్నది. దీనిని ప్రమాణంగా తీసుకున్న తప్పు లేదు, ఎందుకంటే ఇది మనకు భవసాగరాన్ని దాటిస్తుంది. ఇప్పుడు కాళిదాసు చూసినటువంటి అమ్మవారు ఆ దర్శనాన్ని మనము చూద్దాము. మాణిక్యాలు పొదిగిన వీణను మెల్లగా మీటుతూ ప్రశాంతమైన మై మరపుతో చల్లని మాటల నేర్పరి అయిన నీల మణిలాగా మెరుస్తున్న మృదువైన అవయవాలు కలదైన ఆ మాతంగ ఋషి కుమార్తెను నా మనస్సులో స్మరిస్తున్నాను. ఓ 4 భుజాల తల్లి, నీ కిరీటంపై చంద్రవంకను ధరించిన దానా, ఎత్తైన వక్షోజాలతో కుంకుమ వంటి ఎరుపుతో చెరుకు విల్లు, పాశము, అంకుశము, పుష్పబాణాలు నీ చేతులలో ధరించిన దానా, జగదేక మాత నీకు నమస్కారములు. మరకత మణి యొక్క నలుపుతో ఉన్న ఆ తల్లి మతంగ ముని కుమార్తె, మదమున విరాజిల్లు దేవత, ఆ కళ్యాణవతి తన కటాక్షమును ప్రసరింపుగాక. కదంబ వృక్షవనమునందు నివసించే మాత జయము. ఓ మతంగ మునికుమ కూతురా జయము. ఓ నల్ల కలువల ప్రకాశం కలదానా జయము. సంగీతమును ఆనందించు తల్లి జయము. చిలుక ప్రియ అయిన లీలా తల్లి, అమృతమనే సముద్రంలో రత్నాలతో మెరుస్తున్న ద్వీపంలో, పెద్ద బిల్వ వృక్షాల అరణ్యంలో, కదంబ కల్ప వృక్షాలతో నిండిన దట్టమైన అరణ్యంలో నివసించడానికి ఇష్టపడే ఓ తల్లి, శివునకు ప్రియమైన దేవి, సకల లోకాలకి ప్రియమైన దేవి. ఓ తల్లి, నీ గౌరవార్థం ప్రదర్శించబడే సంగీతాన్ని ఆస్వాదిస్తూ నీ తల ఊపినప్పుడు కదంబ పూల మాలలతో చుట్టపడిన జడ అందంగా కదులుతుంది. ఆ జడ విశాలంగా ఒత్తుగా ఉంది. సనాతత్రికే నితంబం అంటే మొల పిరుదు. కొండ చరియల లోయల ప్రభువైన హిమవంతుని కుమార్తె అయిన ఓ తల్లి, నీ కిరీటంపై ఉన్న నిలవంక యొక్క చల్లని కిరణాలతో ప్రకాశిస్తూ తేమతో కూడిన నల్లటి నీ కురుల శ్రేణితో అందంగా అలంకరించబడిన ఓ తల్లి, లోకులందరిచే పూజింపబడే తల్లి, మన్మధుని ప్రేమ విల్లులాగా ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న నీ లత వంటి కనుబొమ్మల నుండి వికసించిన పుష్పాల గుత్తులేమో అన్నట్టుగా ఉన్న కన్నులు కలిగిన ఓ తల్లి, అమృతం వంటి వాక్కును పెంపొందించే మాత, అందమైన సువాసనల ముద్దతో చేసిన తిలకమును మంత్రముగ్ధులను చేసే విధంగా అందంగా నీ నిదుడిపై ధరించినావు. పరమ ప్రీతికరమైన ఓ మాత, తన అంతరాంగంలో ఆనందించే దేవత, నీ మెడపై చంద్రబింబముల వరుసలా ప్రకాశిస్తున్న చిన్ని ముత్యాల వెలుగులో కాంతిమయమైన నీ అందమైన బుగ్గలపై అలంకరింపబడిన కస్తూరి రేఖల నుండి వెలువడే సువాసనకు ఆడ తుమ్మెదలు చేసే తీవ్రతరమైన నాదాలను, సున్నితమైన వీణ తీగల నుండి ధ్వనులు పలికించే ఓ దేవి, అందమైన స్వరములు కలిగిన తల్లి, ప్రకాశవంతమైన రూపము గల తల్లి, నీ వీణను మ్రోగించే ప్రక్రియకు లయబద్ధంగా ఊగుతున్న తాటి ఆకుల లేత రెమ్మలు పొదిగిన చెవి పోగులతో అలంకరింపబడిన ఓ దేవి, సిద్ధులచే పూజింపబడే ఓ దేవత, నీ చెవిని అలంకరిస్తున్న నీలి కమలాలు నీ ఆనందపు మైకంలో ఊగుతూ ఉండగా వాటి అందాలను సైతం ఓడించగలిగిన చెవుల చివర్ల వరకు క్రీగంటి చూపులు కలిగిన దాన, ఎటువంటి మలినం లేని దేవి, ఈ ప్రపంచంలోని ప్రతి జీవి కోరికలన్నింటినీ తీర్చే ఓ దేవత, శుభ ఫలములనిచ్చే ఓ తల్లి,
నీ అందమైన నుదుటిపై నుండి మెరుస్తూ జారిన చెమట బిందువేమో అన్న సందేహాన్ని రేకెత్తించే స్వచ్ఛమైన తెల్లని ముత్యము పొదిగిన ముక్కెర కలదానా, అన్ని మంత్రముల స్వభావం నీవే అయిన తల్లి, అన్ని సిద్ధుల స్వభావం నీవే. ఈ సృష్టిలోని విస్తారమైన శూన్యతను వ్యక్తీకరించే కాళికాదేవత, మంత్రముగ్ధులను చేసే నీ ముఖముపై సౌమ్యమైన ఉదారమైన చిరునవ్వుని కలిగి ఆ ముఖమునందు వక్క కర్పూర ఖండాలు ఇమిడి ఉన్న తమలపాకుల తాంబూలాన్ని ఆస్వాదిస్తున్న తల్లి, చేత జ్ఞానముద్రను ధరించిన తల్లి, సకల సంపదలను ప్రసాదించే ఓ దేవత, తామర పువ్వులా ప్రకాశించే చేతులు కలిగినదాన, సిరులను చేకూర్చే ఓ తల్లి, మల్లె మొగ్గల మెరుపుతో తడిబారిన నీ దంత వరుసల స్వచ్ఛమైన తెల్లదనము, నీ చిరునవ్వు వలన ఎర్రదనంతో కలగలిసిపోయేటి వంటి కింది పెదవి కలిగిన ఓ మాత, అందమైన వీణను చేత ధరించిన దాన, పండిన ఎర్రటి బింబ పండు లాంటి పెదవులు కలిగిన ఓ మాత, నీ సున్నితపు నవ యవ్వనమనే చంద్రుడు ఉదయించగానే నీ అందమనే పాల సముద్రపు కెరటాల నుండి వెలువడిన స్వచ్ఛమైన శంఖము వంటి కంఠము కలదాన, సర్వశుభ గుణములకు నిలయమైన ఓ దేవి, నిదానమైన తీరికైన నడవడిక కలిగిన ఓ మాత, నీవు ధరించిన దివ్య రత్న ఖచ్చిత ఆభరణాల బంధురము చిన్న వీరము ఆరములు మొదలగు వెలుగులోని అవయవాలు ప్రకాశించగా ఎటువంటి లోటు లేని శరీర శోభ కలిగిన తల్లి, శుభప్రదమైన ఓ దేవత, రత్నాలు పొదిగిన కేయురాల నుండి వెలువడి కిరణాలతో లేత చెగుల్లాగా ప్రకాశిస్తున్న వంటి చేతులు కలిగిన తల్లి, యోగులచే పూజింపబడే ఓ మాత, ఈ సృష్టిలోని అన్ని దిక్కులకు వ్యాపించేటటువంటి తేజోమయమైన మాణిక్యాలు పొదిగిన కంకణములచే అలంకరింపబడిన ఓ మాత, అద్భుతంగా అలంకరించబడిన ఓ తల్లి, సాధు జనులచే పూజింపబడే దేవత, తెల్లవారుజామున అప్పుడే వికసించిన తామర పువ్వుల అందంతో పోటీపడే చేతులు గల ఓ తల్లి, ఎల్లప్పుడూ కరుణ ఉప్పొంగే మాత, ద్వంద్వములకు అతీతమైన తల్లి, దివ్యరత్న కాంతుల సమూహాలతో అలంకరింపబడి సంధ్యాకాలము వలె ఉదయించే చంద్రుని ప్రకాశంతో వెలిగే మృదువైన చిగుళ్ళ వంటి గోరు చివరలు కలిగిన ఓ తల్లి, అందరిచే నమస్కరింపబడే దేవత, చైతన్య ప్రకాశము నీవే. శోభాయమానమైన కర్ణ కుండలాలతో అలంకరించబడిన ఓ దేవత, నక్షత్రాల వంటి దివ్యమైన మనుల ఆరాలతో అలంకరింపబడిన అందమైన నీ కుచముల బరువు వలన నీవు కొద్దిగా వంగినప్పుడు అలలలాగా నీ నడుముపై ముడతలు ఏర్పడిన రూపంతో కనిపించి చూడచక్కని అందాల సముద్రమా, చేతిలో వీణను పట్టుకొని ఉన్న ఓ తల్లి, నిన్ను సేవించే వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఓ దేవత, నిండు బంగారు పాత్రల వంటి వక్షోజాల బరువుతో కొద్దిగా వంగి ఉన్న ఓ మాత, మూడు లోకాలచే నమస్కరింపబడు ఓ దేవత, లోతైన అందమైన గుండ్రటి సరస్సు ఒడ్డున పెరిగిన నునువైన గడ్డి పోచలేమో అన్న అనుమానాన్ని రేకెత్తించే నీ నాభి చుట్టూ ఉన్న నల్లని వెంట్రుకలతో అలంకరింపబడిన ఓ మాత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అంతరిక్షం నాభిగాను, అంతరిక్షంలో వచ్చే కాంతి పుంజాల ఈ ప్రసరణ ఉంటుందా, అవి కేశాలు. ఇది ధ్యానం చేస్తే కానీ అర్థం కాదు. రమ్యమైన వాక్కులు గల ఓ దేవి, మన్మధుని ఆటపాటలు వింటూ ధ్వనులను సైతం తీసి పారేయగలిగిన అందమైన మూలత్రాటి గంటల శబ్దం కలిగిన ఓ దేవత, దివ్యమైన రత్నాలు పొదిగిన వస్త్రాలు ధరించి ఉన్న ఓ దేవత, పద్మరాగముల వడ్డానముతో అలంకరింపబడిన నీ తుంటి విస్తీర్ణము అందములతో పసిడి పర్వతపు విస్తారాన్ని అందాన్ని సైతం అధిగమించిన దేవి, చంద్రుని చల్లదనాన్ని కలిగిన ఓ దేవత, అప్పుడే వికసించిన కింశుక పుష్పాల రాగి రంగు వస్త్రాలతో కప్పబడిన అందమైన నీ తొడల మెరుపుతో సింధూరము అద్దిన ఇంద్రుని ఐరావతపు తొండము యొక్క అందాన్ని కూడా ఓడించిన ఓ తల్లి, నీ మహిమకు ఎటువంటి ఆటంకాలు లేనిదానా, ముదురు ఆకుపచ్చ నీల వర్ణమయమైన ఓ తల్లి, తల్లి యొక్క పాదాల పై భాగము ఎలా ఉందంటే మృదువైన తేమతో కూడిన నీలి కలువ కాడ వంటి మన్మధుని అమ్ముల పొద ఏమో అన్నట్లుగా అందమైన ఉల్లాసభరితమైన నడకలిగిన ఓ దేవత, నీ పాదాలకి మోకరిల్లే దిక్పాలకుల మృదువైన నల్లని కురుల కాంతి పచ్చటి గడ్డిపోచలేమో అన్న సందేహంతో జింకలు దరిచేరినాయి. చంద్రుని వంటి ప్రకాశము గల కాలిగోళ్ళు గలదాన, శోభాయమానంగా ప్రకాశించే తల్లి, నిర్మలమైన దేవి, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, లోకపాలుడు, బ్రహ్మ, యముడు, కుబేరుడు వంటి దేవతల కిరీటాలపై ఉన్న మాణిక్యాల నుండి వచ్చే కాంతి కిరణాలు తమపై ఉన్న లాక్షారసమును తాకినప్పుడు సూర్యుడిలా ప్రకాశించు లక్ష్మీదేవి, స్వయంగా ఒత్తే కమలముల వంటి పాదాలు కలదాన, శ్రేష్టమైన కమలముల లాంటి దేవత, ఉమా అవతారమైన ఓ దేవి, 9 మంగళకరమైన ఆభరణాల అందమైన పీఠముపై నెలకొని ఉన్నదానా,
సుస్థిరమైన ఓ దేవత, రత్నములు పొదిగిన కమలముపై కూర్చున్న మాత, రత్నాల సింహాసనపై ఆసీనురాలైన దేవి, శంఖనిధి పద్మనిధి ఆశ్రయించిన ఓ దేవత, ప్రసిద్ధి చెందిన ఓ దేవత, గణేశుడు, దుర్గా, వటుక, భైరవ మరియు క్షేత్రపాల సమేతురాలైన ఓ దేవత, మదమున మైమరిచిన మాతంగ కన్యలతో కూడిన ఓ దేవి, మంజుల, మేనక మొదలైన దివ్య కన్యలచే పూజింపబడే ఓ దేవత, అష్టభైరవులతో పరివేష్టితమైన దేవి, వామ, జ్యేష్ఠ మొదలైన శక్తులచే సేవింపబడే ఓ తల్లి, ధాత్రి, లక్ష్మి మొదలైన అష్టవిధ శక్తులతో కూడిన ఓ దేవత, 7 మంది దివ్య మాతృమూర్తుల బృందం చుట్టూ ఉన్న తల్లి, యక్ష గంధర్వ సిద్ధుల సమూహాలచే అర్చింపబడే ఓ దేవత, భైరవీ దేవతలు చుట్టూ ఉన్న దాన, పంచ ఇంద్రియాలు బాణాల స్వభావం గల ఓ తల్లి, పంచబాణాల ప్రభువు మన్మధుడు మరియు అతని భార్య రతీదేవి చేత పూజించబడు ఓ దేవత, నీకు ప్రీతికరమైన వసంత ఋతువుతో పాటు ఆనందించే ఓ మాత, నీ పట్ల భక్తి ఉన్నవారికి అత్యంత శ్రేయస్సును కలిగించే ఓ దేవత, యోగుల మదిలో ప్రకాశించే తల్లి, సకల వేదాల శోభతో ప్రకాశించే ఓ దేవత, సంగీత కళలను అమితంగా ఇష్టపడే శ్రీకృష్ణునిచే పూజింపబడే ఓ దేవత, నీ భక్తిలో మనస్సు లీనమై ఉన్న బ్రహ్మదేవునిచే స్తుతింపబడు ఓ తల్లి, నీ అందరి హృదయాలను మంత్రముగ్ధులను చేసే తమ వాయుద్యాలతో విద్యాధరులచే గానం చేయబడు ఓ దేవి, విన్నవారి చెవులను మోయింపచేయగలిగిన కిన్నరుల వీణలచే స్తుతింపబడు ఓ తల్లి, యక్ష గంధర్వ సిద్ధుల సమూహాలచే స్తుతింపబడే ఓ తల్లి, సకల సౌభాగ్యాలను కోరే సురుల భార్యలచే పూజింపబడే ఓ దేవత, అన్ని విద్యల యొక్క సృష్టి రహస్యాలన్నింటినీ విశేషంగా పలిగేటటువంటి కంఠం దిగువన 3 అందమైన రంగుల రేఖలు కలిగిన 2 విశాలమైన లేత రెక్కలు, కింశుక పుష్పం యొక్క కాంతిని ఓడించు ఎర్రటి ముక్కు కలిగిన దివ్య రామ చిలుకలను లాలిస్తూ ఆనందించే ఓ తల్లి, 2 చేతులలో స్వచ్ఛమైన స్ఫటిక మాలను సమస్త జ్ఞాన సారాన్ని కలిగి ఉన్న పుస్తకాన్ని ధరించి మరో 2 చేతులలో ఒక పాశము మరియు అంకుశమును పట్టుకొని ఉన్న ఈ నీ దివ్య రూపంలో ఎవరి చేత ధ్యానించబడతావో వారి కంఠం నుండి జ్ఞానదేవత గద్య మరియు పద్యాలు రెండింటి రూపంలోనూ ప్రవహిస్తుంది. ఎవరి చేత నువ్వు ఎర్రటి కాంతివంతమైన దేహంతో ధ్యానింపబడతావో అట్టి వ్యక్తికి స్త్రీ పురుషులందరూ వశమవుతారు. ఎవరి చేత నీవు ప్రకాశించు పసిడి రూపంలో ధ్యానింపబడతావో అట్టి వ్యక్తి వేల కొలది సంపదలతో ఆనందించును. నెలవంకను కిరీటమును ధరించిన నీ నల్లని మృదువైన రూపమును ధ్యానించు వారికి సిద్ధించింది ఏమున్నదమ్మా? నిన్ను ధ్యానించే వారికి అపారమైన సముద్రం కూడా ఒక చిన్న కొలను, తనకు దట్టమైన అరణ్యం కూడా ఒక ఆటల తోట, తనకు ఎత్తు పల్లాల ఈ భూమండలము చక్కని సింహాసనము, తనకు సరస్వతీదేవి భృత్యురాలు, తన ఆజ్ఞలను లక్ష్మీదేవి స్వయంగా చేకూరుస్తుంది. అమ్మా జగన్మాత, సర్వతీర్థాలు నీవే తల్లి, సర్వమంత్రాలు నీవే, సర్వయంత్రాలు నీవే, సర్వతంత్రాలు నీవే, సర్వ శక్తి ఆత్మికలు నీవే, సర్వపీఠాత్మికలు నీవే, సర్వవేదాలు నీవే, సర్వ విద్యలు నీవే, యోగాలు నీవే, సర్వ వర్ణాలు నీవే, సర్వనాదాలు నీవే, సర్వ శబ్దాలు నీవే, సర్వ దీక్షలు నీవే, సర్వ ముద్రలు నీవే, సర్వసర్వాత్మికే సర్వగే సర్వరూపే ఏ జగన్మాతృకే పాయిమాం పాయిమాం పాయిమాం. దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమః. దేవి నన్ను కాపాడు, రక్షించు, కాపాడు తల్లి రక్షించు. నీకు నమస్కారములు, నీకు నమస్కారములు, నీకు నమస్కారములు.